హాయ్ అండి, అందరికీ నమస్కారం. నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం. నా పేరు నరసింహబాబు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ వీడియో పంపించారు. ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాతి చెందిన పుంజులను అయితే అమ్మకానికి పెట్టారండి. ఇవి మంచి క్వాలిటీ, అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులో చెప్తున్నారు. ఇక వీటి యొక్క రంగుల విషయంకి వస్తే కనుక అబ్రాసు, సీతువ, కాకి డేగలు, కాకి నెమలి, అలాగే పచ్చకాయ పెట్టమారుగా చెప్తున్నారండి. వీటి యొక్క రంగులు అబ్రాసు ఉందండి. అబ్రాసు, సీతువ, కాకి డేగలు, కాకి నెమలి, పచ్చకాయ పెట్టమారుగా చెప్తున్నారండి. ఇవన్నీ కూడా వీరు అమ్మకానికి పెట్టారు. అలాగే వీరి వద్ద పటాపిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి. ఇంకా అంటే 8 నెలల వయసు నుంచి 9 నెలల వయసులోపు ఉండే ఉన్నాయని చెప్తున్నారు. 7 నెలల నుంచి 9 నెలల వయసు ఉండేటువంటి పటాపిల్లలు ఉన్నాయని చెప్తున్నారండి. ఇంకో వీడియోలో పెడతామని చెప్పారు. ఇక మీరు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళు ఒకవేళ ఫోటోలు పెట్టమంటే పెడతారండి. అలాగే వీటి యొక్క యావరేజ్ ఎత్తులు చెప్తున్నానండి. హైట్ వచ్చేసి వీటి యొక్క హైట్లు యావరేజ్ చెప్తున్నాను. మొత్తం ఈ పుంజుల యొక్క యావరేజ్ చెప్తున్నానండి. హైట్ వచ్చేసి 23 నుంచి 24 దాకా ఉంటాయండి. 23 నుంచి 24 దాకా వీటికి ఎత్తులు ఉంటాయి. ఇక బరువు వచ్చేసి 3 నుంచి 3.5 కేజీ దాకా ఉంటాయి. ఒక్కొక్క పుంజు యొక్క వెయిట్ యావరేజ్ చెప్తున్నాను నేను. ఈ బరువులు వచ్చేసి 3 కేజీ నుంచి 3.5 కేజీ దాకా వీటి యొక్క బరువులు ఉంటాయని చెప్తున్నానండి. 3 to 3.5 కేజీస్ దాకా వీటి యొక్క వెయిట్ ఉంటాయని చెప్తున్నారు. ఇక వయసు వచ్చేసి 10 నుంచి 13 నెలల వయసుల పుంజులండి. ఇవన్నీ కూడా 10 నుంచి 13 నెలల వయసు, 10 to 13 మంత్స్గా వీటి యొక్క ఏజ్ చెప్తున్నానండి. వీటి యొక్క యావరేజ్ ఎత్తండి ఇవి. అలాగే కాస్ట్ వచ్చేసి స్వయంగా వారే చెప్తామని చెప్పారు. అంటే మీకు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా వాటి స్క్రీన్ షాట్, అంటే మీకు నచ్చిన పుంజు ఏదైనా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి వాట్సాప్ చేస్తే కనుక ఆ పుంజు యొక్క ధరలు చెప్తామని చెప్పారు. ధరలు అయితే కొద్దిగా ఉంటాయని చెప్పారండి. క్వాలిటీని బట్టి ధరలు ఉంటాయని చెప్పారండి. కాబట్టి మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మాత్రమే, అంటే మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయమని చెప్తున్నారండి. కావాల్సిన వాళ్ళే కాల్ చేయండి. ధరలు మాత్రం మళ్ళీ ఎక్కువ తక్కువని కాకుండా ముందు మీకు పుంజు నచ్చితే కనుక వారికి పెడితే కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్పారు. వాళ్ళు చెప్పిన ధరల్లో చెప్తారండి, బట్ కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్పారు. ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ సిటీస్కి, అంటే బస్సు, ట్రైన్ ఫెసిలిటీ ఉండేటువంటి ఏపీ, తెలంగాణలో ఎక్కడికైనా సరే మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రైన్ ఫెసిలిటీ, బస్ ఫెసిలిటీ ఉండాలండి. వాళ్ళకి మాత్రమే సప్లై చేస్తామని చెప్పారు, అంటే ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు. ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి. అంతేకాకుండా వీరి వద్ద గుడ్లు, పెట్టలు కూడా, కొన్ని పెట్టలు కూడా సేల్ చేస్తామని చెప్పారండి. దాదాపు ఒక 70-80 పెట్టలు ఉన్నాయని చెప్తున్నారు. వాటిలో కొన్ని సేల్ చేస్తామని చెప్తున్నారు. అంటే మంచి క్వాలిటీ గల పెట్టలని, గుడ్లకు వచ్చిన పెట్టలని సేల్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీరు నచ్చితే కనుక వారిని సంప్రదిస్తే, అంటే పెట్టలు కూడా కొద్దిగా కాస్ట్ ఉంటాయని చెప్పారు. డబుల్ బాడీ పెట్టండి. కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తే వారు వివరాలు చెప్తారండి. వాటి కాస్ట్లు చెప్తారు, వివరాలు చెప్తారు. అలాగే గుడ్లు కూడా, గుడ్లు అయితే వీరి వద్ద ఎప్పుడు, అంటే ముందుగా బుక్ చేసుకోవాలండి. వీరి వద్ద ఎప్పుడు ఉంటాయి. కానీ ఒకవేళ ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి గుడ్లు, వీళ్ళు ఒక్కొక్క గుడ్డు వచ్చేసి 200 రూపాయలు చెప్తున్నారండి. అలా ముందుగా బుక్ చేసిన వాళ్ళకి 10 గుడ్లో 20 గుడ్లో మీరు ముందు చెప్తే, అవి కూడా మీకు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే మాత్రం బస్ ఫెసిలిటీ కానీ ట్రైన్ ఫెసిలిటీ కానీ ఉండాలండి. అలా ఉంటేనే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఏమైనా కావాల్సిన వాళ్ళు కనుక వారికి ఫోన్ చేసి, అనిల్ గారి నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని, అడ్రస్ డిస్ప్లే చేస్తాను. మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా, ట్రాన్స్పోర్ట్ గురించి, డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని వారి వద్ద ఉన్నటువంటి పుంజులు కానివ్వండి, పెట్టలు కానివ్వండి, అలాగే గుడ్లు కానివ్వండి, మీరు ఫోన్ చేసి అన్ని విషయాలు వారితో మాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు. బాయ్ ఫ్రెండ్స్.